మోషన్ ఇన్ ప్లేన్ లో ఏమేమి చదవాలి ఒకసారి అర్థం చేసుకుందాము. సో మోషన్ ఇన్ ప్లేన్ లో కైనమెటిక్స్ 2D అని కూడా అంటాము. మోషన్ ఇన్ ప్లేన్ లో ఏ టాపిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి? మేడం స్పెషల్ గా వెక్టార్స్ మీద నాకు క్వశ్చన్స్ వస్తాయా? జేఈ మెయిన్స్ లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మ్యామ్? హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ నుంచే వస్తాయి. హై ప్రాబబిలిటీ. ఈ చాప్టర్ లో ఇది చేయకుండా మాత్రం ఎవ్వరు ఎగ్జామ్ కి వెళ్ళకూడదు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఇది కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటుంది, బట్ నేర్చుకోవాలి తప్పదు. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ప్రొజెక్టైల్ మోషన్ సిలబస్ లో ఉంది, లేదు అని చెప్పట్లేదు. కాకపోతే అది చాలా 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 లీస్ట్ వెయిటేజ్ అమ్మ. హార్డ్లీ ఒక క్వశ్చన్ వస్తుంది, రాకపోతుంది. ఎవరైతే నా వల్ల కాదు అనుకుంటున్నారో వాళ్ళు వదిలేసేయచ్చు. ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్, దీనికి చాలా లీస్ట్ వెయిటేజ్ ఉందమ్మా. కావాలి లేదు వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసేయండి. డైరెక్ట్ ఫార్ములా నేర్చుకుని వెళ్తాను, అలా కూడా చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ ఇన్ 1D 2D రెండు ఇంపార్టెంట్. రిలేటివ్ మోషన్ 1D ఉంటుంది. 2D లో మనకి ఏమేమి ఉంటాయమ్మా? రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్, అలాగే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్. వీటిలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ రిలేటివ్ మోషన్. ఈ రెండు బాగా ఇంపార్టెంట్. వైట్ కలర్ లో రాసాను చూడండి. ఈ రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్.